హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిమిషం ఆఫ్టర్ మాస్టర్. ఈరోజు చాలా రోజులైంది వీడియోస్. సో ఈరోజు ఫ్రెష్గా ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్ చూడండి. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో చాలా మంది లోజెస్ ఉంటారు. అది పర్సంటేజ్లో చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మాక్సిమం లోజెస్ ఎందువల్ల అవుతున్నారంటే సైడ్ వేస్ మార్కెట్, సోపీ మార్కెట్. దీంట్లోనే 100% మనం ఎక్కడన్నా సంపాదించుకున్న వాటిని ఈ సోపీ మార్కెట్ లోను నంబర్ ఆఫ్ ట్రేడ్స్, ఓవర్ ట్రేడ్స్ వచ్చేసి పోగొట్టుకో. రీజన్ అయితే ఇదే, 99% రీజన్ ఇదే, మనం లాస్ కావటం. సో వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? సోపీ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయాలి. దాన్ని మనకు ఒక మంచి సోపీ మార్కెట్ ని, అంటే సైడ్ వేస్ మార్కెట్ ని ఐడెంటిఫై చేయగలిగే టూల్ ఉంటే ఈజీగా బయటపడవచ్చు. సో అదే చెప్తుంది, ఇదంతా సైడ్ వేస్ మార్కెట్, ఇక్కడ మనం ట్రేడ్ చేయకూడదు అని. సో కేవలం ఈ సైడ్ వేస్ మార్కెట్ కోసమే దీని నుండి బయటపడాలని ఒక టూల్ని తయారు చేశాను. దాని గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. సో ఈ లాసెస్ అంతా మనకు మార్కెట్లో ఎవరైనా ఎనిమీ ఉన్నారంటే అది కేవలం సైడ్ వేస్ మార్కెట్. మనకు ఎనిమీ అంటే సైడ్ వేస్ మార్కెటే, సోపీ మార్కెటే మనకు ఎనిమీ. సో దాంతో మనం ఫైట్ చేస్తున్నాం. ఆ ఫైట్ లో గెలవాలంటే మనం డెఫినెట్ గా ఒక మంచి టూల్ని వాడి దాని నుండి బయటికి రావచ్చు. సో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో డైరెక్ట్ గా వెళ్ళి చూస్తాం. టూల్ ఇదండి, మనం తయారు చేసిన ఇండికేటర్ పేరు ఏంటంటే సైడ్ వేస్ సిఆర్ఆర్, సైడ్ వేస్ అలారం, అంటే సైడ్ వేస్ ను అలారం చేస్తుంది, అండ్ బ్రేక్అవుట్ ప్రో. ఇది ఇండికేటర్ పేరు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక దాని గురించే డిస్కస్ చేసుకుంటాం. చూడండి, మార్కెట్ సైడ్ వేస్ వచ్చినప్పుడు ఈ రెండు లైన్స్, ప్యారలల్ లైన్స్ ఉంటాయి. ఇవి వైట్ గా మారిపోతాయి. ఎప్పుడైతే వైట్ గా మారుతాయో ఈ సైడ్ వేస్ లో ఉన్నంతసేపు ఈ వైట్ గా ఉంటాయి. అంటే వైట్ గా ఉండటమే కాదు, మనం చూడాల్సింది ఇక్కడ స్ట్రైట్ గా ప్యారల్ గా ఉన్నంతసేపు మార్కెట్ కిందకి పోనివ్వండి, పైకి పోనివ్వండి, కిందకి పైకి అట్టుంటుంది, మనకేమి రాదు, అక్కడక్కడే తిరుగుతుంది. మనం ట్రేడ్ అక్కడ చేయకూడదు. సో ఇది ఇంకా ఆప్షన్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. ఆప్షన్స్కి వెళ్తాం. ఇదేదో స్టాక్ లాగా ఉంది, క్రూడ్ ఆయిల్. ఓకే, క్రూడ్ ఆయిల్. సో దీన్ని ఎలా ట్రేడింగ్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. సో దీంట్లో ఏమి ఇస్తున్నాం అనే బ్యాండ్స్ గురించి తెలుసుకుంటే, 2 లైన్లు, ఒక రిబ్బన్ ఇచ్చాం. రిబ్బన్ తో పాటు మీకు ఫుల్ బెడ్జెట్ గా ఓపెన్ చేయాలంటే ఒక వివిఆఫ్ కార్డ్ ఇచ్చాను. కాకపోతే ప్రస్తుతానికి కమ్జీగా ఉండకుండా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుకోటి ఒక మిడిల్ బ్యాండ్, ఒక వివిఆఫ్, ఇది ఫుల్ పిక్చర్. దీంతో పాటు మీకు ఒక టేబుల్ ఇచ్చాను, ఒక బాక్సెస్ ఇచ్చాను. ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ బాక్సెస్ ఇచ్చాను. ఇవి చాలా పవర్ఫుల్ సపోర్ట్ రెసిస్టెన్స్. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే, మనం సపోర్ట్ దగ్గర కంటే బాటమ్ లో బై చేయాలి, టాప్ లో సెల్ చేయాలి. సో అందుకని ఇవన్నీ ఇచ్చాము. ప్రస్తుతానికి ఇవి లేకుండా మనం డిస్కస్ చేసుకుంటాం. బాక్సెస్ తీసాను, టేబుల్ తీసేసాను, మిడిల్ లైన్ గా తీసేసాను. ఎందుకంటే క్లారిటీగా ఉండాలి కాబట్టి మీకు వివాప్ గా తీసేసాను. సో ఇప్పుడు ఇదే ఇండికేటర్. మనం సైడ్ వేస్ ని ఎలా గుర్తిస్తామంటే, ఒక స్టాక్ కంటే మనం బెస్ట్ నిఫ్టీకి చూస్తాం. సో నిఫ్టీలో చూడండి, ఇదంతా సైడ్ వేస్. ఈ సైడ్ వేస్ లో మీరు ఆప్షన్ చేసినా ఏం చేసినా రాదు. కొంచెం కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, లాస్ అవుతాం మ్యాక్సిమం. మనం నిఫ్టీ 2-3 మినిట్స్ చాలండి. చూసారా, ఇక్కడ నుండి ఒక మంచి అప్ ట్రెండ్ వచ్చింది. అప్ ట్రెండ్ తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోయింది మార్కెట్. ఈ సైడ్ వేస్ అంతా లేదు. మళ్ళీ ఎప్పుడు ఇవి రెడ్ గా తిరగాలి, ఈ రిబ్బన్ ఆరెంజ్ లో ఇచ్చాను, ఈ రిబ్బన్ ఏమో గ్రీన్ లో ఇచ్చాను. సో గ్రీన్, ఇది ఆరెంజ్ గా తిరిగి ఈ లైన్స్ కూడా రెడ్ గా కావాలి. అలాగే పైకి వెళ్ళేటప్పుడు గ్రీన్ గా కావాలి. సింపుల్, చాలా సింపుల్. దాంతో పాటు ఒక డైమండ్ వచ్చింది ఇండికేషన్, టర్న్ కాబోయే ముందు. ఈ ఆరెంజ్ డైమండ్ వచ్చి డౌన్ ట్రెండ్ కి ప్రిపేర్ కమ్మని, గ్రీన్ డైమండ్ వచ్చి అప్ ట్రెండ్ కి ప్రిపేర్ కమ్మని. ఇది మార్కెట్ స్ట్రాటజీ. చూడండి, ఈ వైట్ అంటే వైట్ అని కాదు, డౌన్ ట్రెండ్ లో ఉన్న కొంచెం వచ్చినా మనకేమి రాదు. ఈ వైట్ మిక్స్డ్ గా ఉండి రెడ్ గా ఉన్నట్టు కొంచెం డౌన్ అవుతుంది అనే కానీ అదేం పెద్ద ఉండదు. మనం ఈ వైట్ లైన్ ఎంతసేపు స్ట్రైట్ గా ఉంటే అంతసేపు మీకు ఎలాంటి పరిస్థితుల్లో మీకు ఆప్షన్ చేసే వాళ్ళకైతే రేటైగా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇది రాదు. చూడండి, దీన్నే ఎంత ఎగ్జాంపుల్స్ గా తీసుకెళ్తాను. సో సైడ్ వేస్ మార్కెట్, డౌన్ సైడ్, సైడ్ వేస్ మార్కెట్, డౌన్ సైడ్. సో అప్ సైడ్ కూడా ఉంటుంది. చూడండి ఎంత సోపీ మార్కెట్. ఒక రోజు ఎప్పుడో, ఇది నాకు డేట్ తెలియదు, ఇక్కడ నుండి మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ఆల్మోస్ట్ కొంచెం పైకి వెళ్ళింది, అక్కడిని మొత్తం సోపీ కొంచెం లాస్ట్ లో డౌన్ అయింది. సో ఇలాంటి వాటిలోని ఈ టైం ఎంత అనుకున్నారు? ఇక్కడ 10 to ఆల్మోస్ట్ 14:30. సో జస్ట్ 1 hour ముందు కొంచెం అయింది. సో దీనివల్ల మీకు ఈ ఇండికేటర్స్ లో ఎలా ఉపయోగపడుతుందంటే, సైడ్ వేస్ మార్కెట్ అవాయిడ్ కావడమే కాదు, ట్రెండ్ కూడా బ్రేక్అవుట్స్ కరెక్ట్ గా ఇస్తుంది. అంటే మీకు బ్రేక్అవుట్ లోనే ఎంటర్ అవుతారు, బ్రేక్అవుట్ లోనే ఎగ్జిట్ అవుతారు. చూడండి, ఇది ఎంత క్లారిటీగా బ్రేక్అవుట్. ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది, అయినా కానీ సైడ్ వేస్కి వెళ్ళింది. సో వెయిట్ చేస్తాం. ఈ గ్రీన్ వచ్చినా కానీ మనకు సైడ్ వేస్ అండి. ఇది స్ట్రైట్ లైన్ ఉన్నంతసేపు
సైడ్ వేస్. ఈ స్ట్రైట్ లైన్ బెండ్ అయితేనే మనకు కిందకైనా కావచ్చు, పైకైనా కావచ్చు. చూడండి కొంచెం బెండ్ అయింది, ఎంతో కొంత ఇచ్చింది. ఇదంతా స్ట్రైట్ లైనే కాబట్టి గ్రీన్ ఆ రెడ్ అనేది చూడొద్దు. ఇక్కడ మీరు స్ట్రైట్ లైన్ నచ్చేపు సైడ్ వేస్ మనకు అక్కడిని మనకు ట్రెండ్ తీసుకుంటూ డౌన్ ట్రెండ్ తీసుకుని మీకు క్లారిటీగా బ్రేక్అవుట్ వచ్చింది. హ్యాపీగా మీరు ఇక్కడ అంటే ఈ సిగ్నల్ రాలేదు అనొచ్చు. మీరు సిగ్నల్ పైన ఆల్రెడీ ఉంది కంటిన్యూషన్ సిగ్నల్. అది ఇన్నిసార్లు ఇవ్వదు, ఒకేసారి ఇస్తుంది కంటిన్యూషన్. మళ్ళీ నెక్స్ట్ ఈ సిగ్నల్ వచ్చానే మళ్ళీ ఇది మారుతుంది. చూడండి ఈ డౌన్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చింది, కరెక్ట్ గానే వచ్చింది. ఇక్కడ అప్ ట్రెండ్ ఇచ్చింది కానీ అది ఫెయిల్యూర్. సో బ్రేక్అవుట్లు కూడా ఫెయిల్ అవుతాయి ఒక్కోసారి. అందుకని మనం 100% అనే దానికి లేదు. మనకు మళ్ళీ ఎప్పుడు ఈ లైన్ వైట్ లైన్ బ్రేక్ చేయండు ట్రెండ్ మార్చేసుకుంది సిగ్నల్. అంటే కాస్ట్ టు కాస్ట్ మీరు బయటకు వచ్చారు. ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. 100% మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. చూడండి సైడ్ వేస్ అప్ ట్రెండ్ వెళ్ళింది కానీ మూవ్ కాలేకపోయింది. బ్రేక్ వెయిట్ వచ్చేసింది ఇమీడియట్ గా మీకు సిగ్నల్. 3 minutes టైం ఫ్రేమే, మీకేమీ లేదు. 3 minutes టైం ఫ్రేమే. దీన్ని వాడుకుంటే చాలు. ఇది తీసుకున్నా మీరు కాస్ట్ టు కాస్ట్ మళ్ళీ ఎప్పుడు సైడ్ వేస్ వచ్చిందో బయటకు వచ్చేస్తారు. సో సైడ్ వేస్ అప్ ట్రెండ్, సైడ్ వేస్ అప్ ట్రెండ్. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నానండి, సైడ్ వేస్ వచ్చినంత మాత్రాన మీరు ట్రేడ్ లోని బయటకు రావాల్సిన అవసరం లేదు. ఈ ఇండికేటర్ ఈ సిగ్నల్ అనేది చాలా పవర్ఫుల్. సిగ్నల్ తో పాటు ఈ రిబ్బన్ ఎంతసేపు ఉందో అంతవరకు మీరు ఉండొచ్చు. గ్రీన్ రిబ్బన్ కనిపించాలి. ఇది టర్న్ అన్నా కావాలి, దీని కిందకన్నా రావాలి ప్రైస్. సో అది కన్ఫ్యూషన్ పొజిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం 5 minutes కానీ 15 minutes కానీ టైం ఫ్రేమ్ వెళ్ళి ఆ విధంగా పొజిషన్ గా కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత టైం. ఇప్పుడు మార్నింగ్ సైడ్ వేస్ సిగ్నల్ వచ్చింది అప్ ట్రెండ్. సో ఈ గ్రీన్ రిబ్బన్ ఉన్నంత వరకు కంటిన్యూ కావచ్చు. గ్రీన్ రిబ్బన్ ఇక్కడ పోయింది, ఇదంతా సైడ్ వేసే కానీ డేటా దిగానే మీకు ఏం రాదు. ఇక్కడ ఆప్షన్ లో వెళ్తే ఆప్షన్ లోనే మీరంతా ఇక్కడ లూజ్ అయ్యేది అంటే మనం అప్ ట్రెండ్ లో తీసుకున్నాం బయటకు వచ్చేసాం హ్యాపీ. 1 or 2 days అంతే, 1 hour 1/2 hour లో బయటకు వచ్చేస్తాం. చూడండి ఒక మంచి డౌన్ ట్రెండ్ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది రోజంతా అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇవన్నీ మీకు దీన్ని డైరెక్ట్ గా ఆప్షన్ కే కోసమే చేశానండి. డైరెక్ట్ ఆప్షన్ చార్ట్ లోనే చూడాలి. ఆప్షన్ చార్ట్ కే బ్రహ్మాండంగా ఉంది. మీకు దీన్ని ఆప్షన్ చార్ట్ లో చూడండి. ఇది మనకు వేరే ఏమి లేకపోతే ఎక్స్పాండ్ అయ్యి గ్రాఫ్ చాలా పెద్దది కనిపిస్తుంది. నేను ఒకటి ఇండికేటర్ గురించి చెప్పాలని నేను మొత్తం చెప్తున్నాను. ఇంకొకటి నేను సెబీ రిజిస్టర్ కాదు, ఇక్కడ బైసెల్ ఏమీ చెప్పడం లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. నేను ప్రిపేర్ చేసిన ఇండికేటర్ ఎలా వర్క్ చేయబోతుంది అనే దాన్ని చెప్తున్నాను. మీరు ట్రేడ్ తీసుకున్నామని మీరు సెబీ రిజిస్టర్ అనలిస్ట్ నుండి అడ్వైజ్ తీసుకొని ట్రేడ్ చేయండి. నేను అలాంటి రికమెండేషన్ ఎక్కడ తీసుకోవాలో లేదు కదా చెప్పడం లేదు. ఈ ఇండికేటర్ వేలోనే ఎడ్యుకేషన్ పర్పస్ లోనే చెప్తున్నాను ఇదంతా. ఓకే చూడండి మార్కెట్ సైడ్ వేస్. ఇది ఇండికేటర్ చేసిన పర్పస్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైడ్ వేస్ తర్వాత బ్రేక్అవుట్. సో ఇండికేషన్. సో హౌ పర్ఫెక్ట్ మిడిల్ లోనే ఇది డే మిడిల్ లో 171 to 311. సో అంటే మనం తర్వాత మళ్ళీ సైడ్ వేస్కి వచ్చేస్తుంది. ఆ రోజంతా ఏం లేదు, కొంచెం ఒకటే కిందకి పైకి వచ్చినా చూడాల్సిన అవసరం లేదు. ఈ వైట్ డాటెడ్ లైన్ వచ్చే మీరు ఇంకా ట్రెండ్ ని అక్కడికి ఆపేసుకోవడం బెటర్. సో మార్నింగ్ గ్యాప్ అప్, ఇదేం పెద్దగా ఇక్కడ రిట్రేస్మెంట్ ఇక్కడ ఇచ్చింది మనకి ఇండికేషన్ కొంచెం పర్లేదు. అంటే ఇక మనం ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లో ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఊరికే ముందు చూపిస్తాను. సో ఇచ్చిన సిగ్నల్ సైడ్ వేస్ గ్రీన్ లోనే ఉంది కాబట్టి సైడ్ వేస్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఇట్లాంటి కండిషన్ లోనే నేను మీరు ఉంచుకోవచ్చు. ఈ పీక్ లో ఇచ్చే మళ్ళీ తీసేసుకోవచ్చు. ఈ రిబ్బన్ ఉన్నంతసేపు కొంచెం స్ట్రాంగ్, అలాగే ఆరెంజ్ రిబ్బన్ ఉన్నంత వరకు డౌన్ ట్రెండ్ కరెక్ట్ గానే ఉంది. సో నేను ఎగ్జాక్ట్ గా సైడ్ వేస్ డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. సో ఒక డౌన్ ట్రెండ్ అయింది. ఈ రోజు ఎంత చూపినెస్ చూడండి, 10:15 to 15:21, 15:30 వరకు ఎవ్వరు రూపాయి ఈ మార్కెట్ లో ఎవరు రూపాయి సంపాదించలేరు. అంతా పోగొట్టుకున్న వాళ్ళే. రిటైలర్స్ మొత్తం డేటా డీకే పోయింది చెప్తే ప్రీమియం లో ఏమీ ఇవ్వాలి. చూడండి దీన్ని ఐ లో తీసుకుంటే మీరు 171, 203 అంటే 30 పాయింట్స్ ట్రెండ్ లో మీరు ఆడటం కష్టం. మనం ఒక 100 పాయింట్ల ట్రెండ్ ఉంటే దాంట్లో ఒక 20 పాయింట్లు 50 పాయింట్లే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం 100% చేస్తాం అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి మనం ఇలాంటి షోపీ మార్కెట్ లో చేయకుండా ఉంటేనే మనకు డబుల్ చేయొచ్చు. సో ఈజీ చూడండి, ఈజీ వే. షోపీ మార్కెట్ ఎండ్ అయింది, గ్రీన్ వచ్చింది, ఇండికేషన్ ముందే ఇచ్చింది. గ్రీన్ వచ్చాక ఈ పైకి వచ్చాక మీరు ఇక్కడ ఈ బ్రేక్అవుట్ లో అయినా తీసుకోండి. ఇది ఎప్పుడు గ్రీన్ రిబ్బన్ ఓపెన్ అయిందో తీసుకోండి. గ్రీన్ రిబ్బన్ ఓపెన్ అయినాక ఎక్కడ తీసుకున్నా మీకు క్లోజింగ్ లో చూడండి 299, 368 ఆల్మోస్ట్ 70-80 పాయింట్లు ఇస్తుంది. ఇది చూడండి మార్కెట్ ముందు రోజే ఇండికేషన్ ఇచ్చింది, షోపీనెస్ ఉంది ముందు రోజు చాలా. ఇప్పుడు ఈ షోపీనెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్ వేస్ ఎంత దూరం ఎంత లెంత్ ఉంటే అంత బాగా మంచి ట్రేడ్ ఇస్తుందండి. అది ఏ పక్కకి వెళ్ళినా మీకు మంచి ట్రేడ్ వస్తుంది. చూడండి ఈ ఇండికేటర్ ని తీసుకుంటే ఇది ఏంటిది, పుట్టు ఇక్కడ నుండి డౌన్ ట్రెండ్ లో ఉంది. అంటే షోపీనెస్ తో పాటు డౌన్ ట్రెండ్ లో ఉంది. కొంచెం అప్ ట్రెండ్ మళ్ళీ డౌన్ అవుతూ వచ్చింది.
ఆల్మోస్ట్ ఆల్ 2 డేస్ ఓపెనెస్ పెద్దగా లేదు మూమెంటం. చూడండి దీని రేట్ అంటే 119 2 రోజులు లేనిది 40 పార్ట్ 119 80 39 పాయింట్స్ ఎండ్లో ఉంటే రోజు అంతా 2 డేస్ ఫుల్ 2 డేస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫుల్ 2 డేస్ 40 పాయింట్స్ రేంజ్ లో ఉంది. మీకు దీంట్లో మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. అందుకని బ్రేక్అవుటే మనకు బెస్ట్. ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు తీసుకునే ఫెయిల్యూర్ అయినా పర్లేదు, 1-2 ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అంత మాత్రం మీరేమీ కంగారు పడాల్సింది. అది కాస్ట్ బ్రేక్అవుట్ మనకి ఇది వచ్చిందంటే బ్రేక్అవుట్ 100%. అది ఫెయిల్యూర్ అయినా ఇబ్బంది లేదు. చూడండి 110 కండి ఇంత సోపీనెస్ ఉన్నాక అంటే సైడ్ వేస్ అంటే అక్యుములేషన్ చేస్తారు, అంటే వాళ్ళు అక్యుములేట్ చేసుకొని అక్కడి నుండి మన మార్కెట్ ని తీసుకెళ్తారు. సో 107 to 474 చూసారా, 474 ఇంత రేంజ్ లో మీకు పర్లేదు. మీరు ఇక్కడ ఇచ్చేసిన మళ్ళీ సోపినెస్ పోతే మళ్ళీ మనకి ఇండికేషన్ వచ్చినాకే తీసుకోండి, ఎంటర్ కండి. ఇక్కడ అండి పోనీ ఇక్కడ ఇచ్చేసారు, మళ్ళీ ఇక్కడ ఎంటర్ కండి. ఒక ₹4 ఎక్కువ అవుతుంది కానీ మనం క్యాచ్ చేయగలుగుతున్నాం కదా, ఎంత క్లారిటీగా క్యాచ్ చేయగలుగుతున్నాం కదా. సో ఇది ఇప్పుడు దీన్ని అన్ని కలిపి చూస్తామండి ఒకసారి, అంటే మిగిలిన వాటిగా చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఇచ్చినట్టుగా మనం వాడుకోవాలి కదా. ఇప్పుడు ఈ సోపినెస్ అనేది మనకు మీకు తెలిసిందే, ఇవన్నీ ఆల్రెడీ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకునే మన ట్రేడ్స్ అన్ని ఉంటాయి. ఎందుకంటే బాటమ్ లో బై చేయాలి, టాప్ లో సెల్ చేయాలి, కాబట్టి మన సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేస్ లోనే మనం వెళ్ళాలి. సో ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఇచ్చాను. వ్యూఆప్ అనేది ట్రెండ్ కి ఇంపార్టెంట్. ఆ వ్యూఆప్ ట్రెండ్ కూడా ఇచ్చాను. తర్వాత మీకు ఇంకా మల్టీ టైం ఫ్రేమ్ జోన్స్ మీకు తెలిసిందే కదా. మీరు వాడే టైం ఫ్రేమ్ అంటే ఒక 4 టైమ్స్ ఎక్కువ టైం పెట్టాలి. 15 మినిట్స్ వాడారనుకోండి 1 అవర్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడితే 1 అవర్ పెట్టుకోవాలి. 3 మినిట్స్ వాడితే 15 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇంతని ఏం థియరీ లేదండి. మీరు దీన్ని ఏంటంటే క్లారిటీగా 2 బ్యాండ్లు మీకు క్లారిటీగా ఉండాలి. మీకు విజువల్ గా బాగా క్లారిటీ ఉండే విధంగా టైం ఫ్రేమ్ పెంచుకోండి. విజువలిటీ లేదనుకోండి, టైం ఫ్రేమ్ తక్కువలో ఉంది సరిపోదు. అంటే నేను వెనక్కి తీసుకొచ్చాను కాబట్టి మీకు విజువలిటీ లేదు. మీకు ఇంకా ఇది రావాలంటే ఇంకొంచెం టైం ఫ్రేమ్ పెంచుకోవాలి. ప్యాక్ డేస్ లోకి వెళ్ళాం కదా చాలా, అందుకని మనం 1 అవర్ పెట్టుకుంటే చూసారా ఇట్ మనకు కావాల్సిన క్లారిటీ. ప్రైస్ ఎక్కడో ప్రైస్ బ్యాండ్స్ మధ్యలో ఉండాలి. ఆ విధంగా మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోండి. మల్టీ టైం ఫ్రేమ్ ఉన్నదానికంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ దీని పర్పస్ ఏంటంటే అండి, చూడండి సోపీనెస్ అనుకున్నాం మనం. ఇది సపోర్ట్ జోన్ ఇక్కడ ఇచ్చింది కానీ బ్రేక్ కాలేకపోయింది. నెక్స్ట్ డే బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ అయ్యి సోపీనెస్ కి వచ్చింది. సో ఈ జోన్ లో ఎంత సోపీనెస్ ఉంటే సపోర్ట్ దగ్గర అది చాలా స్ట్రాంగ్. సో అంత లేపుకొని వెళ్తాడు. 2 డేస్ లో చూడండి ఇక్కడ మీకు ఎంటర్ అయ్యారు. అంటే జోన్ లోనే సోపీనెస్ ఉంది కాబట్టి మనం ఈ జోన్ లో ఎక్కడ ఎంటర్ అయినా మనం ఈ జోన్ కింద రిస్క్ జోన్ బులిష్ బయాస్ కి వెళ్ళి తర్వాత ఇది బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ ని మీరు క్యాచ్ చేసుకోవాలి. బ్రేక్అవుట్ ని క్యాచ్ చేసుకోవచ్చు 2 మార్గాలండి. ఇక్కడ మీరు క్యాచ్ చేసుకున్నాను. నేను ఇది ఆప్షన్ కాబట్టి 1 మినిట్ 2 మినిట్స్ వాడతాను, అంతకంటే ఎక్కువ వాడను. సో మనం అంటే ఏమి లేదండి, ఏ టైం ఫ్రేమ్ వాడినా మీకు ఒకటే, ఇబ్బంది ఏం లేదు. చూడండి దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను 1 మినిట్ కి వస్తున్నాను. ఇక్కడ వరకు నాకు 1 మినిట్ లో ఎక్కడ ట్రేడ్ దొరికింది, అదే 2 మినిట్స్ లో ఎక్కడ దొరికింది. ఇది బ్రేక్అవుట్ లేనండి 174 నాకు ఇక్కడ ఇచ్చిన తర్వాత నా గ్రీన్ ఇది అనుకోండి ఎంట్రీ ఇదే అనుకుంటే, దీని ప్రకారం తీసుకుంటే 173 1 మినిట్ లో. 2 మినిట్స్ కి వచ్చే చూస్తాం ఇదే సేమ్ ట్రైన్ ని. 2 మినిట్స్ కి వచ్చి ఇక్కడ ఇచ్చింది అంటే ఎంతకి వెళ్ళింది 178 180. 3 మినిట్స్ కి వెళ్ళిస్తే క్లారిటీగా ఇదిగో ఈ గ్రీన్ అన్ని వచ్చేసాయి. ఇది ఇచ్చింది, దీనిపైన తీసుకోవాలి 175. అంతా ఒకటే ఉంది, పర్లేదు. ఇది ఈ కేసులో సైట్ గా ఉంది కాబట్టి ఉంది. అన్ని కేసుల్లో అలా ఉండదు. క్యాండిల్స్ 3 మినిట్స్ క్యాండిల్ అయితే ఈ క్యాండిల్ తో ఇచ్చిన 3 మినిట్స్ క్యాండిల్ చిన్నదే కాబట్టి మీకు సేమ్ అక్కడక్కడే ఉంది. అదే మీకు 1 మినిట్ కి 3 మినిట్స్ కి తేడా ₹20 వస్తుంది నార్మల్ గా మనకు ఎప్పుడైనా ఎక్కువ. అందుకని నేను 1 మినిట్ లో ట్రేడ్ తీసుకోమంటాను. చూడండి ఇది 1 మినిట్ 160 సారీ అది 180లో ఉంది. 3 మినిట్స్ కి వచ్చేసరికి నేను ఏదో తప్పు పెట్టినట్టున్నాను. 1 మినిట్ కి వచ్చేసరికి మీకు ఇక్కడే వచ్చింది, ఈ పైన 172 అలా ఒక ₹8 వచ్చింది ఈ కేసులో తేడా. పర్వాలేదు, తీసుకున్నాక మీరు 3 మినిట్స్ లో కన్ఫర్మేషన్ తీసుకోండి వెళ్ళండి. ఇది ఒకటి. మీకు ఇక్కడ ఈ సైడ్ వేస్ తర్వాత బ్రేక్అవుట్ ఇది చెప్తుంది. దీని తర్వాత మీరు ఎంట్రీ ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి వెళ్తారు. అలాగే చూడండి ఈ సైడ్ వేస్ ఉన్నంత వరకు తాగకూడదు. ఈ సైడ్ వేస్ డౌన్ ట్రెండ్ అయింది. సరే ఎంత అనేది కాదు, ఎంతవరకు వెళ్తుంది అంటే మనకు ఇక్కడ టాప్ లో మనం ఎప్పుడు ఈ సైడ్ వేస్ ఈ టాప్ లో రిజెక్షన్ దగ్గర ఉండి అంటే రెసిస్టెన్స్ దగ్గర ఉండి మనం డౌన్ సైడ్ కే తీసుకోవాలి. డౌన్ సైడే చూడాలి, మనం అప్ సైడ్ కి చూడకూడదు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే మనకు చాలా మంచి ఛాన్స్. అప్ సైడ్ ఇచ్చింది అనుకోండి, అది అప్ ఛాన్స్ అయితే అప్పుడు మనం ఆలోచించాలి.
కాబట్టి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ డౌన్ సైడ్ కి వెళ్ళారు. సో ఒక దాన్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం మనం. ఒకే ఆప్షన్ ని అప్పుడు అనాలిసిస్ చేసుకున్నాం. ఎన్నిసార్లు ఇచ్చిందండి ఇది 184 to 285 100 పాయింట్స్. ఇది కూడా మంచి సైడే. సో ఇక్కడ ఇచ్చింది, కానీ ఇక్కడ తీసుకున్న మీరు బ్రేక్అవుట్ అయినాక తీసుకున్న 241 అంటే మీకు మిగిలిన ఇండికేటర్లు పెట్టి మీకు ఆ బ్రేక్అవుట్లు అవి చూపిస్తాయి. 241 తో మీరు ఇక్కడ తీసుకున్న 268 28.30 పాయింట్స్ మినిమం వస్తుంది, ఆరాముగా వస్తుంది. చూడండి ఇది రెబ్బన్ వచ్చేసింది, తీసుకున్నాం, ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ లో కిందకి వచ్చినా సరే సరే అక్కడ ఇచ్చేసినా మీరు ఈ లెవెల్లో ఇచ్చినా ఒక 20 పాయింట్లు వస్తుంది. అలాగే మీకు మళ్ళీ క్లారిటీ వచ్చాకే తీసుకోండి. ఇక్కడ అక్కర్లే, ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం దాని జోలికి వెళ్ళాలి. దీనికి డిస్టెన్స్ ఉంటేనే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి ఇక మిడిల్లో ఉంది, ఛాన్స్ తీసుకోవచ్చు. అదే ఎండ్ లో ఉంటే, రెసిస్టెన్స్ దగ్గరలో ఉంటే మీరు ఛాన్స్ తీసుకోకూడదు. ఓకేనా? ఇది ఇండికేటర్. ఇలా ప్రతి దానికి బాగా ఇప్పుడు ఇది పుట్టు చూపించాను, పుట్టులో ఎన్ని వచ్చాయో చూసాను. అలాగే కాల్లో కూడా ఒకసారి చూస్తాం ఏమన్నా దొరికాయేమో. చూడండి ఈ రోజు ఏం జరిగింది. మార్నింగ్ మంచి ట్రేడ్. సో 1 minute లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇదేనండి. ఇది కొంచెం మర్చిపోకూడదు మీరు, ఎందుకంటే ఇది 1 minute కి మరీ టైం ఫ్రేమ్ ఎక్కువ. 15 minutes కానీ 7 minutes కానీ చాలు, 1:7 అవుతుంది. సో మనకు కరెక్ట్ గా వస్తాయి జోన్స్. ఇది కొంచెం మర్చిపోకూడదండి. ఇది ఒకటే ఆపరేషన్. దీంట్లో యాక్చువల్ గా ఇది షార్ట్ టైం ఫ్రేమ్ కూడా పెట్టాం, కానీ అది అంత బాగా వర్కౌట్ కావటం లేదు. పెట్టమైతే పెట్టాను కానీ వర్కౌట్ కావటం. చూడండి షార్ట్ టైం ఫ్రేమ్ పెట్టాను అంటే మనకు అంత బాగా రావు. మనకు ఇది అన్ని అక్కడ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. షార్ట్ టైం ఫ్రేమ్ కంటే హైయర్ టైం ఫ్రేమ్ వెళ్ళాలి మనం. 1 minute వాడితే 5 minutes కానీ 7 minutes కానీ వెళ్ళండి, లేదు 5 minutes కి వెళ్ళండి, పర్లేదు, ఇబ్బంది లేదు. కరెక్ట్ గా వచ్చాయి. సో నిన్నంతా సోపీనెస్. సో ఇదేంటది కాల్లో నిన్నంతా సోపీనెస్ ఉంది, ఫుల్ వైట్. అంటే రావచ్చు 7-8 రూపాయలు రావచ్చు, కానీ మన దానికోసం కొద్దిగా పడి ఒక 4-5 ట్రైలు చేసి పొంగొట్టుకోవటం మీకు తెలియకుండా చేసుకునే దానికంటే ఇది ఇంత క్లారిటీగా ఇచ్చేస్తుంది. సో ఈ సోపీనెస్ ఉన్నప్పుడు ఈ సోపీనెస్ బ్రేక్అవుట్ చేయటం మనం మార్నింగ్ ఇక్కడే తీసుకోవచ్చు. మీకు ఇండికేషన్ దాకా అక్కర్లేదు. ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. బ్రేక్అవుట్ అయిందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంటే బుల్లిష్ బయాస్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ సైడ్ బ్రేక్అవుట్ ఉందా, ముందు రోజు మీరు ఒక ఐడియా ఉంది, సైడ్ వేసింది, మీరు ఏ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మీరు దాన్ని చూసుకున్నారు, దాని ప్రకారం కాల్ తీసుకోవాలా, ఫుట్ తీసుకోవాలా. దీంట్లో బ్రేక్అవుట్ అయింది అనుకో, ఆ సైడ్ కరెక్ట్ గా ఉంటుంది. సో ఇది మీ ఎంట్రీ చూడడం. మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఇంకొక పాయింట్. మీరు ఈ సోపీనెస్ ని ఒక 2 లైన్ డ్రా చేసుకోండి. సో ఈ సోపీనెస్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక లైన్, బాటమ్ ఎంత, ఇది ఒక లైన్ ఐఈలో డ్రా చేశాక ఈ 2 లైన్లు నెక్స్ట్ డే బ్రేక్అవుట్ ఏ సైడ్ అయితే ఆ సైడ్. సో మీకు ముందే ప్రైస్ తెలుసు. సో ఇది ఈ ప్రైస్ దాటితే మీకు డెఫినెట్ గా ఇది ఎత్తుకొని వెళ్తుంది. ఇంత సోపీనెస్ ఉంది కాబట్టి, అంటే ఇంత అక్యుములేట్ అయింది కాబట్టి. సో మీకు 101 లో మీరు ఆర్డర్ పెట్టి ఉంచుకోవచ్చు. ఆర్డర్ అంటే డైరెక్ట్ గా 101 పెట్టారంటే డైరెక్ట్ గా తీసేసుకో, ఆ రోజు అప్పుడుండే ప్రైస్ తీసుకుంటా. అలా కాదు, మీరు స్టాప్ లాస్ బయింగ్ 101 ఇచ్చి ఫీడ్ చేయాలి. స్టాప్ లాస్ పెట్టి స్టాప్ లాస్ లో బయింగ్ ఫీడ్ చేయాలి 101. రోజు చల్ల ఉంటే మీరు ఏం చేస్తారు, స్టాప్ లాస్ బయింగ్ పెడతారు. అలా ఆర్డర్ 101 కి పెట్టాలి. పెట్టి మీకు ఇచ్చే వెళ్తాడు డెఫినెట్ గా. సో ఇచ్చాక వెనక్కి వచ్చింది, పర్లేదు, ఒక 5-6 రూపాయలు స్టాప్ లాస్ కింద మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుండి 102 to 161 అక్కడి చూడండి ఎలా ఏడిపించాడు సోపీనెస్. ఇది 15 minutes అండి. ఇది 5 minutes మరీ తక్కువ. 7 minutes కి వెళ్ళాలి కరెక్ట్ గా. 1 minute ఎప్పుడు 5 minutes వాడద్దు, 7 minutes వాడండి, కరెక్ట్ గా వస్తుంది. 7 లేని వాళ్ళు 10 వాడండి. సో ఇక్కడ నుండి లేదు మార్కెట్. దీంట్లో అదర్ సైడ్ మనం ఇది కాలు కదా, కాలు రెసిస్టెన్స్ వచ్చేందంటే పుట్టు సపోర్ట్ దగ్గర ఉంటుంది డెఫినెట్ గా. సో అది మనం ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని పుట్లోకి వెళ్తాం. అంటే యాక్చువల్ గా నేను మీకు ఏం చెప్తున్నా అంటే 2గా పెట్టుకోండి ఎప్పుడైనా. ఇది అడ్వాంటేజ్. పెయిడ్ ఉండేవాళ్ళు, పెయిడ్ వర్షన్ ఉన్న వాళ్ళు కాల్ పెడితే ఇక్కడ పుట్టు పెట్టాలి. వేరే వచ్చినట్టున్నాయి, ఒక్క నిమిషం ఇండికేటర్ పెట్టేస్తే అదే ఇండికేటర్ పెట్టాం. 1 minute లో ఉంది కదండి, 7 minutes లో పెట్టాను. సెట్టింగ్స్ కూడా కొంచెం మారుస్తాను. మిగిలినట్టు ఇచ్చాం కదా, దీంట్లో ఇచ్చినట్లేదు. టేబుల్స్ ఇచ్చాను, ఇది ఇచ్చేసాను, బాక్సెస్, సపోర్ట్ రెసిస్టెన్స్, అంతే కదా. ఓకే. సో చూసారా, ఇప్పుడు మనకు అంటే ప్రైస్ ని బట్టి ఉంటుందండి. ఈ లెంత్, బ్యాండ్ లెంత్ ప్రైస్ ని బట్టి ఉంటుంది. సో ఇది ఏంటిది, కాలు. ఇది కూడా మార్నింగ్ తీసుకుంటాం. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ బై ఇచ్చింది, ఇది బుల్లిష్ బయాస్కి వెళ్ళింది. సో అక్కడి పీక్ టచ్ అయినాక మొత్తం వైట్, ఎక్కడా లేదు, స్లోగా జంప్ డౌన్ అవుతూ వచ్చింది. ఇది ఏం చేసింది, డౌన్ అయిపోయింది, మొత్తం సోపీనెస్. కానీ మనకి ఈ సపోర్ట్ తెలుసు. ఈ సపోర్ట్ దగ్గర మనం దీన్ని పట్టించుకోం. బ్రేక్అవుట్ అయితే అవనమండి, వదిలేస్తాం. లేదంటే ఇక్కడ ఏమన్నా మనకు ఛాన్స్ ఇస్తుందేమో చూసుకుంటాం. సో మీకు క్లారిటీగా ఎక్కడ వచ్చింది, ఇది క్లారిటీ. 169 సపోర్ట్ లో తీసుకోవడం 20 పాయింట్స్ తేడా ఉంది. 160 నుండి ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ చూపినచ్చు. కానీ ఈ గ్రీన్ బ్యాండ్ నిలబడింది, గ్రీన్ రిబ్బన్ నిలబడింది. మనకు అలాగే ఇక్కడ రెడ్ రిబ్బన్ నిలబడింది. చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్ డౌన్ ఫాల్. ఇక్కడ తీసుకున్న అప్ అండ్ డౌన్స్ లో మనకి ఏమి రావు. ఇక్కడ
సో 169 చూడండి 320 డబల్ వెళ్ళింది, 308 320 వరకు వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయ్యి సూపీనెస్కి వచ్చేసింది. సో ఇదండి, ఇలా ఇంత క్లారిటీగా ఉంటుంది. తర్వాత నిఫ్టీ 2 చూపించాను, ఆప్షన్ చూపించాను, కాలు పుట్టు 2 చూపించాను. చూడండి పాత డేట్లో చూడండి, బాటమ్ లో ఎంత క్లారిటీగా వచ్చిందో. సోపినెస్ అప్ ట్రెండ్, సోపినెస్ అప్ ట్రెండ్. సో పెద్ద ట్రైడ్లు ఇస్తాయండి, మనం బ్రేక్అవుట్ తీసుకోగలిగితే చాలా పెద్ద ట్రైడ్లు ఇస్తాయి. బ్రేక్అవుట్ అయింది కానీ ఇది ఫెయిల్యూర్ బ్రేక్అవుట్, నెక్స్ట్ డే డౌన్కి వెళ్ళిపోయింది. సో ఇది కాల్లోనే చూపిస్తున్నాను. ఇది ఇదండి ఈ ఇండికేటర్ గురించి. ఇక్కడ మనం 2 విధాలు చూపిస్తాం, సింగల్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఎందుకంటే మనం కొన్ని స్టాక్స్ ఇవి చూస్తామని. సో ఇది ఇంతవరకు అర్థమవుతుంది అనుకున్నాం మీకు. ఇప్పుడు నేను ఇది మన కొన్ని స్టాక్స్ లో ఏమన్నా పనిచేస్తుందేమో చూస్తాను. స్టాక్ ఆప్షన్స్ కి వెళ్తున్నాను. ముందు ఆప్షన్స్ కి ఇది బాగుందండి, ఆప్షన్స్ వరకే తీసుకుంటున్నాను నేను. మిగిలిన స్టాక్స్ వీటికి మన మిగిలిన కాంబినేషన్ బాగుండే. చూసారా ఇక్కడ ఇది ఇండికేషన్ వచ్చింది, కానీ ఇది గ్రీన్ అంటే గ్రీన్ యాంగిల్ మీద ఇచ్చానండి. ఇక్కడ ఇచ్చే యాంగిల్ మీద ఇచ్చాం కాబట్టి ఈ వైట్ కలర్ మార్చడం అనేది. ఇక్కడ మనకు వైట్ తర్వాత గ్రీన్ అనేది ఇంపార్టెంటే, కానీ కాకపోతే ఇది మారకపోయినా యాంగిల్ వచ్చిందంటే చాలు. ఈ లోపల రిబ్బన్ వచ్చే చాలు మీకు ఫార్మేషన్. ఈ రిబ్బన్ ఫామ్ అయితే ఇది మీకు యాక్టివ్. ఈ స్ట్రైట్ లైన్ పోవాలండి, ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ పోయింది మీకు కనిపిస్తుంది, ఇక్కడికి రిబ్బన్ కాడొచ్చు. సో ఇది బ్రేక్అవుట్ మీకు అర్థమైపోతుంది కదా. బ్రేక్అవుట్ 66 నుండి నెక్స్ట్ డే కాక అక్కర్లా ఇక్కడ వరకు 76 10 రూపాయలు ఇచ్చింది. ఇదేదో ఆప్షన్, ఇది ఏంటది, లోదా ఆప్షన్ ఎప్పుడో పెట్టున్నాను నేను, ఊరికే దాన్ని యాక్టివ్గా కంటిన్యూ చూడండి. ఇది ఎన్ని రోజులు ట్రై, ఇది 1 డే కంప్లీట్ గా సోపీలో ఉంది. అదే స్టాక్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ డే బ్రేక్అవుట్ అయింది 44 to 72. సరే ఒక్కసారి స్టాక్ ఆప్షన్ 3 minutes 5 minutes 1 minute కాదు, 1 minute స్టాక్ ఆప్షన్స్ ఇవి ఉండవు, మీ లిక్విడిటీ ఉండవు. సో ఇది వచ్చిన తర్వాత స్టాక్ ఆప్షన్స్ అంతా ఎప్పుడైనా సిగ్నల్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ సిగ్నల్ దాకా వెయిట్ చేస్తుంది. జనరల్ గా అది ప్రొసీజర్. ఈ రిబ్బన్ ఏమన్నా మారినా తీసుకోండి, అంతవరకు తీయండి, అంతవరకు ఉండొచ్చు. చూడండి సిగ్నల్ 43 23 43 ఆల్మోస్ట్ ఆల్ డబల్ 47 వరకు వెళ్ళింది. అగైన్ బ్రేక్అవుట్ మీకు ఇది ఇచ్చింది. దానికంటే ముందు ఈ సోపినెస్ పైన ఎక్కడ అయ్యి ఉంటే ఇక్కడ మార్క్ చేసుకోమన్నాను. 48 పైన మీరు దీంట్లో ఎంట్రీ అయినాక ఈ రిబ్బన్ రెడ్ గా మారినంత వరకు, అంటే రానంత వరకు మీరు ఎంట్రీ, లేకపోతే నెక్స్ట్ ఇది వచ్చేంత వరకు. సో 92 48 to 92 అగైన్ వచ్చింది, కానీ ఇక్కడ అవ్వాలి మనం, దీనిపైన అవ్వాలి 98 to 136. చూడండి ఇదే స్టాక్ ఆప్షన్ ని మనం ఎక్కడి నుండి బిగిన పెట్టాం, 30-40 నుండి బిగిన పెట్టాం. ఎలా ఉంది మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి, ఎంత బాగుంటుంది. సోపీనెస్ గ్రీన్నెస్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ 104 172. ఎన్నిసార్లు ఇవ్వగలిగిందండి ఒకే స్టాక్ ఆప్షన్. ఏంటిది, లోదా కాలు. సో మంత్ బిగినింగ్ లో ఎక్కడ బిగిన్ అయింది ఇది, లోదా ఇక్కడెక్కడ బిగిన్ అయింది, 18 రూపీస్ లో బిగిన్ అయింది అని. మీకు 18 రూపీస్ బిగినింగ్, దీన్ని అంత ఈజీగా పట్టుకోవచ్చు అసలు, పట్టుకోవచ్చు. చూడండి 18 రూపీస్ లో బిగిన్ అయింది, మనం 5 minutes లో ఉన్నాం. ఈ బ్రేక్అవుట్ తీసుకున్నారు 21 to 33, అక్కడ వరకు అయిపోయింది మీది. 33 కాకపోయినా ఇక్కడికి తీసేయండి, 28 లో తీసేయండి. మీరైతే మనం పోకుండా ఉంటే చాలు కదా. మళ్ళీ 17 ఈ రిబ్బన్ అంత వరకు కంటిన్యూ చేయమన్నాను మీకు. సో కాస్ట్ 17 to 27, ఇక్కడ ఒక 10 రూపీస్ వచ్చింది. మళ్ళీ బ్రేక్అవుట్ 24 ఈ రిబ్బన్ అంత వరకు, లేకపోతే నెక్స్ట్ సిగ్నల్ 43 తో డబల్, మళ్ళీ బ్రేక్అవుట్. ఈ చోపినెస్ ఎక్కడ, ఇది ఐఏ తీసుకోండి 48 వేసుకోండి, లేకపోతే ఇక్కడ తీసుకోండి. ఇది ఈ వైట్ పోవాలి, వైట్ రాలేదంటే నెక్స్ట్ బ్రేక్అవుట్ కింద లెక్క, వైట్ ఆగిపోయిందంటే బ్రేక్అవుట్ కింద లెక్క. మీరు ఈ మార్నింగ్ లో మనం ముందు రోజు అబ్జర్వ్ చేసి ఉంటాం కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మార్నింగ్ పెట్టచ్చు, లేకపోతే ముందు కొంచెం కొన్ని ఆర్డర్స్ ముందు ఆర్డర్ ఫీడ్ చేసి ఉంటాయి, 48 ఫీడ్ చేసేవచ్చు. ఆ రేట్ వచ్చే 48 ఫీడ్ చేస్తే మీకు తక్కువైనా వచ్చేస్తుంది, అదొక ప్రాబ్లం ఉంది. సో కిందకి డౌన్ అయినా మీకు వచ్చేస్తుంది ఎక్కడైతే అక్కడ. అదే అట్లా చేయకండి, 48 చేయకండి, టాప్ లాస్ బయింగే పెట్టాలి ఎప్పుడైనా దీనికి మార్గం. ఓకే 44 అగైన్ ఎంతవరకు వెళ్ళండి, 69 20 రూపీస్. సో అగైన్ ఇది బ్రేక్అవుటే. ఇప్పుడు ఇది వచ్చిందంటే గ్రీన్ వచ్చంటే 69, ఇది పోయినాక అనుకోండి 87 20 ఎన్నిసార్లు ఇచ్చిందండి, 94 136, మళ్ళీ డౌన్ అయింది, ఇచ్చేది అంత కాకపోయినా ఇక్కడెక్కడ ఇచ్చేస్తాం మనం. ఇచ్చేసినాక మళ్ళీ ఈ గ్రీన్ మన కాంబినేషన్, ఇక్కడ గ్రీన్ 104, ఇంకా తిరిగి దోడ్ల. సో రెసిస్టెన్స్ 173. సో ఒక్క స్టాక్ ఇది ఒక 500 షేర్స్ చేసుకోండి. నేను చెప్పిన ప్రకారం ఒక్కదాన్నే నమ్ముకొని ఈ 5 నిమిషాల్లోనే ఇదే పెట్టుకొని తీసుకుంటా ఉంటే ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్, దీంతో పాటు మన రెగ్యులర్ కాంబినేషన్కి వెళ్ళిపోతాం. ఇవి 2 ఇండికేటర్స్ కింద ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి సార్, ఇప్పుడు దీన్ని కొంచెం క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇండికేటర్ వచ్చిందంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, బ్రేక్అవుట్ కి ముందే ఈ బ్లూ క్యాండిల్ వస్తుంది, తర్వాత ఈ క్యాండిల్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇది ఈ ఇండికేటర్ లో ఒక్క ఇండికేటర్ గురించి చెప్తున్నాను. ఇది 3 లైన్లు ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి.
ఒకటి గ్రీన్, బ్లూ, రెడ్. ఏం లేదండి, సింపుల్. బ్లూ అంతా సైడ్ వేస్, గ్రీన్ వచ్చిందంటే బుల్లిష్. ట్రెండ్ బిగినైంది, మూమెంటం బిగినైంది. ఇది మూమెంటం చెప్తుంది, ఎంతసేపు మూమెంటం ఉంటుందని. సో వచ్చి ఇక్కడ సైట్ లైన్ ఎప్పుడైందో ఈ మంచి మూమెంటం, ఈ సైట్ లైన్ ఉన్నంత వరకు మూమెంటం ఇక్కడ ఎండ్ అవుతుంది. మీరు దీన్ని బట్టి పే చేసుకుంటే చేయొచ్చు. ఎప్పుడు బ్లూ గా టర్న్ అయిందో మీకు ఎండ్ అయిపోయింది మూమెంటం. మనం ఇక్కడ నుండి బయటకు వచ్చేయాలి. మనకి ఇది ఒక కాంబినేషన్. దీంతో పాటు ఇది కింద నేను బ్రీఫ్ గా చెప్తున్నాను, అంటే దీన్ని ఆల్రెడీ చాలా వీడియోలు చేస్తున్నాను కాబట్టి అక్కర్లేదు. ఇది వాల్యూమ్ ఉంటుంది, సోకాస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో మనం ఏ స్క్రిప్ట్ అయినా బాటం లేని కొనాలంటే బాటం కొనేదానికి సోకాస్ ఎక్కే క్లియర్ గా చెప్తుంది. చూడండి, పైకి వెళ్ళింది, రెడ్ అయింది, రెడ్ అయ్యి డౌన్ అవుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ బాటమ్ ఈ వాల్యూమ్ దగ్గరకు వచ్చేయాలి. వాల్యూమ్ వచ్చి టర్న్ అయినప్పుడు, గ్రీన్ టర్న్ అయినప్పుడు బుల్లిష్ గా పోబోతుంది అని, అంటే మీకు సైడ్ వేస్ దాంట్లో సైడ్ వేస్ ఉంటుంది, ఇది కూడా చూసుకోవచ్చు లేండి, ఇబ్బంది లేదు. సో ఈ సైడ్ వేస్ పోయి ఈ రెండు వచ్చాయనుకోండి, ఇది కన్ఫర్మేషన్. చూడండి, ఈ క్యాండిల్ లో వచ్చేసింది ఈ రెండు, గ్రీన్ ఇది వచ్చింది. మూడోది కూడా ఓపెన్ చేస్తున్నాను, ఇది కూడా గ్రీన్ వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి. సో అన్ని కన్ఫర్మేషన్ ఇచ్చేసాయి, మనకు డైమండ్ వచ్చింది. సో ఇంకా పెరుగుతుందని అర్థం. మీరు తీసుకున్నా మీకు రిస్క్ లోని ఈ లైన్స్ కిందే ఇంతవరకే పెట్టాలి. ఇంత కింద అది కిందకు వచ్చిందంటే డౌన్ అయిపోతుంది. కాబట్టి మనకు 90% ఛాన్సెస్ లో, నేను అబ్జర్వేషన్ లో 90% వెనక్కి రావటం లేదు. ఒక 5-10% రావచ్చు, ఎప్పుడైనా ప్రాబిలిటీ ఉంది, లేదని నేను చెప్పను. కాబట్టి అందుకని తప్పనిసరిగా మీరు రిస్క్ లోన్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. రిస్క్ లోన్ దాని కింద మెయింటైన్ చేయాలి. రిస్క్ లోన్ మెయింటైన్ చేసుకొని బులిష్ బయాస్ లోనే ఉండాలి. అలాగే బేరిష్ బయాస్ వస్తే బేరిష్ బయాస్. ఇది మనం ఏదైనా కాల్ ఆప్షన్స్ బులిష్ లోనే ఉంటాం, బులిష్ కే చూడాలి. కాల్ అయినా పుట్టైనా బయింగ్ సైడే కదా, సెల్లింగ్ సైడ్ వెళ్ళాం కదా. సో మనకు ఈ స్టాక్ ఆప్షన్స్ నుండి ఈ రిబ్బన్ ని పెట్టుకోండి. ఎందుకంటే రిబ్బన్ రైట్ గా మారేంత వరకు ఉండండి, వెయిట్ చేయండి. లేదు నెక్స్ట్ సిగ్నల్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు కొంచెం ఈల్డ్ తీసుకోవాలి. మీరు ఎలాగో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టున్నారు, దీన్ని కాస్ట్ టు కాస్ట్ లెస్ ప్రాఫిట్ తెచ్చుకొని అప్పుడు ఈ సిగ్నల్ ఎలా వెళ్తామో చేయాలి. 1-2 రోజులు మెయింటైన్ చేసుకుంటే మంచి ఈల్డ్ వస్తాయి మీకు స్టాక్ ఆప్షన్స్ లో. చూడండి, మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 52 ఇక్కడ వచ్చింది, 92 2 days లో డబుల్ అయింది. మనకు దానికి మళ్ళీ వచ్చింది 52, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ తీసుకోవచ్చు. 36 అంటే 2 times వచ్చింది, మళ్ళీ వచ్చింది మాకు ఇదే 101 to 170. ఇలాంటి కేసుల్లో మీరు ఏం చేస్తారంటే అండి, మనం ఒకసారి 100 above వెళ్ళిపోయింది ప్రైస్, మనం ఎక్కడో బిగిన పెట్టిన 30-40 రూపీస్ లో బిగిన పెట్టిన మన స్ట్రైక్ ప్రైస్ 100 దాటిపోయింది, 100-150 వెళ్ళిపోతే మళ్ళీ మనకు రిస్క్ తక్కువ ఉండాలి. మనం 30-40 మించి 20కి మించి వెళ్ళొద్దు నా ఉద్దేశం. ఏ స్టాక్ అయినా కొంచెం మంత్ బిగినింగ్ లో కొద్దిగా ఎక్కువ తీసుకోండి. 15th వచ్చిందంటే 20 రూపీస్ కి మించి ఎలాంటివి తీసుకోకండి. ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ 20 ఉండాలి. 20 ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే అదే ఇస్తుంది, డబుల్ ట్రిపుల్ ఇస్తుంది, ఇబ్బంది ఏం లేదు. చెప్పనేది అదే ఇస్తుంది, పోతే తక్కువ పోతుంది, మనకు రిస్క్ డౌన్ తక్కువ అవుతుంది. ఇది చూడండి, ఇది కూడా టైటాన్. సో ఈ అన్ని కాంబినేషన్ లో చెప్పేస్తానండి, చాలాసేపు చెప్పాను కాబట్టి అవసరం లేదు, ఇంకా మీకు అన్ని కాంబినేషన్ లో చెప్తున్నాను. టైటాన్ ఆప్షన్ ఏంటంటే ఇది కూడా కాల్ ఆప్షన్. ఈ మంత్ బిగినింగ్ ఎక్కడ బిగిన్ అయింది, 92 లో బిగిన్ అయింది. ఇంకొంచెం చిన్నగా వెళ్ళండి, ఎంత అక్కర్లేదు. 92 లో బిగిన్ అయింది, మనకు ఎంతవరకు ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఈ సోపినెస్ వల్ల, ఈ సోపినెస్ తర్వాత బ్రేక్అవుట్ 100 to 180. అంటే నేను ఎప్పుడు ఇంకా తక్కువలోనే పెట్టుంటాను ముందు నెలలో, అందుకని మీకు తర్వాత 84కి వచ్చిందండి. 87 లో ఇక్కడ ఈ డైమండ్ వచ్చాక ఈ 3 కాంబినేషన్ వచ్చాయో చూడండి, ఈ సైట్ లైన్ 3 వచ్చాయి. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ రిబ్బన్ వచ్చి ఇంకా స్ట్రాంగ్. ఈ బ్రేక్అవుట్ కోసమే ఇచ్చానండి ఈ డైమండ్ 100% బ్రేక్అవుట్ అంతకుముందు ప్రైస్ ని బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇది బుల్లిష్ బయాస్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ 110 నుండి 285 3 times ఇచ్చిన థర్డ్ పెద్ద. ఇది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండొచ్చు. మీరు మళ్ళీ డౌన్ అవుతూ వచ్చింది. ఈ చోపినెస్ ఎక్కడ పోయిందో ఎక్కడ మనకు వచ్చిందో చూసుకోవాలి. మనకు 3 కాంబినేషన్ చూడండి, ఇక్కడ ఇది ఈ సోపినెస్ ఇది దాటాకే మనకు కన్ఫర్మ్ 187 ఈ రిబ్బన్ ఇది రావాలి. సో ఇది 187 లో వచ్చింది. ఈ 3 గడ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, వెళ్ళండి. ఈ రిబ్బన్ ఎంత ఎక్స్పాండ్ అవుతూ వెళ్తే అంత బాగా వెళ్తుంది. సో 331 మళ్ళీ కూడా మీకు 10 రూపీస్ రానివ్వండి, తక్కువేం కాదు కదా. మళ్ళీ ఇది ఇక్కడ కాంబినేషన్, ఇది మీ ఎంట్రీ ప్రైస్ 325 443. 100 అంటే ఎంత అనుకోండి, మీరు 500 చేస్తూ 100 క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అవుతుందో 50,000 ఒక లాట్ కి. అంటే నేను ఇంత పెద్ద సైకి నేను చేయబట్టడం లేదు. మీరు ఇదే 70-80 రూపీస్ లో తీసుకుని 45,000 పెట్టే 4,400 అయింది కదా. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ పుట్టు ఏదో చిన్నది ఉంది, దీని అనాల్సి దీని ఏంటి, దీని ఇష్టం అనేది ఇది ఎక్కడో వచ్చి ఉంటున్నది. ఇది కూడా నేను కాలు పుట్టు ఈక్వల్ గానే పెట్టాను బోర్డు మీద. ఇది పడిపోయి ఉంటుంది, నాకు తెలుసు. కాల్ సైడ్ పెరిగింది కాబట్టి పుట్ సైడ్ పెరిగిపోయి ఉంటుంది. అందుకని కొంచెం టైం ఫ్రేమ్ ఎందుకు, మనకు ఎక్కడ అయ్యి చూడాలి కాబట్టి 20 minutes టైం ఫ్రేమ్ పెట్టున్నాను. మన ఇండికేటర్ దీనికి ఎలా పనిచేసిందని చెప్పేదానికి, దీని ఎక్కడన్నా కాల్ మనకు బై వచ్చిందా లేదా అని చూసేదానికి
మనం బిగినింగ్ నుండి చూస్తున్నాం పుట్టును కూడా. సో పుట్టు మీకు సెల్లింగ్ ఇక్కడ ఇచ్చిందండి. ఇక్కడ సోపీనెస్ ఇచ్చింది కానీ ఈ బయింగ్ ఇచ్చింది కానీ బయింగ్ మనకు అంత కన్ఫర్మ్ కదా, అది క్లారిటీ లేదు. ఇవన్నీ ముందు పాత ఇది లిక్విడిటీ లేదు, ఇక్కడ లిక్విడిటీ జోన్ లేదు. ఎందుకంటే మంత్ బిగినింగ్ కాబట్టి. ఇప్పుడు ఇది ఎప్పుడు డేటు 5వ తారీఖు జూన్ అంటే 2 నెలల ముందుది. సో లిక్విడిటీ లేదు. ఇది జూలై కదా ఇది, అందుకని జూలై మంత్ది జూన్ లో చూస్తున్నాం, అందుకని లిక్విడిటీ లేదు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. చూడండి మనకి ఇక్కడ రిబ్బన్ వచ్చింది, డౌన్ ట్రెండ్ ఉంది, సెల్లింగ్ ఈ రెడ్ ఉంటే సెల్లింగ్ కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ సెల్లింగ్ కన్ఫర్మ్ అయింది. ఎంత ఉంది మీకు? ఆల్మోస్ట్ ఇది పెట్టినప్పుడు 232 ఉంది, అది నేను చెప్పాను కదా, ఈక్వల్ గా ఉంటుంది. సో ఈ రిబ్బన్ పైన ఎక్కడన్నా వెళ్తే మనం బై. సో ఇక్కడ ఒక చోట వచ్చింది ఒక బయింగ్ జోన్. సో బ్రేక్అవుట్ కూడా అయింది, 57 లో అయింది. ఎంతవరకు వెళ్ళింది? 73 వరకు వెళ్ళింది. నెక్స్ట్ డేకి ఈ రిబ్బన్ కిందకి వచ్చింది, ఇక్కడ వరకు వెళ్ళింది 86. ఎంతో కొంత ఇచ్చింది కదా. మనం ఇక్కడ 57 లో కొంటే మనం ఒకసారి మనకు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మన కాస్ట్ 60 రూపాయలకో 70 రూపాయలకో తెచ్చేసి, అది ఒక పద్ధతి తేవాల్సింది ఖచ్చితంగా. లేకపోతే మీకు అయితే అయిందనుకోండి, రిస్క్ అయిందనుకోండి, మనం ఇంకా లాస్ అవ్వాలి. అందుకని అలా కాకుండా స్టాప్ లాస్ తెచ్చుకోండి. అక్కడే చోపీనెస్ డౌన్ ఫాల్ చూడండి, ఇది క్లారిటీ డౌన్ ఫాల్ 67 నుండి ఎక్కడ ఇచ్చి ఉండదు నాకు తెలిసి ఛాన్స్, అది అంత పెరిగింది కాబట్టి. సో ఇదంతా చోపీనెస్, మనకేమి ఇవ్వాల, బయింగ్ ఇవ్వాల, ఎక్కడ ఏమీ ఇవ్వలేదు, ఏది ఇండికేషన్ లేదు. సో ఇది బ్రేక్అవుట్ కావాలి. ఇది ప్రిలిమినరీ ఇండికేషన్. ఇది బ్రేక్అవుట్ అయితే బుల్లిష్కి వెళ్తుంది, కాలేదు. సో మళ్ళీ సెల్లింగ్ ఇచ్చేసింది. ఈ రిబ్బన్ చూడండి, ఈ రిబ్బన్ క్యాండిల్ పైకి వెళ్ళినా రిబ్బన్ మారలేదు, గ్రీన్ గా క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. రిబ్బన్ అయితే గ్రీన్ గా మారలా, అంటే ఆరెంజ్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్ అని అది ముందే చెప్పింది. కాబట్టి మనం ఏంటంటే వెయిట్ చేసి క్లారిటీగా డౌన్ అయినాక తీసుకోవాలి. ఇదిగో ఇది అంటే డౌన్ అవటం, మనకు క్లారిటీ రావటం అంటే అండి, ఎప్పుడైనా ఈ నించిన రిబ్బన్స్ కి టచ్ కాకూడదు, క్యాండిల్స్ టచ్ కాకూడదు, అలాంటి కండిషన్ రావాలి. సో వచ్చింది కదా. సో మీకు అక్కడ నుండి 230 నుండి ఈరోజు 4 రూపాయలు. సో ఈ రోజు పెరుగుతుంది రేపు పెరుగుతుందని ఈ కొన్నారు, మిడిల్ ఎక్కడన్నా కొన్నారు, ఈ రోజు పెరుగుతుంది రేపు పెరుగుతుందని కూర్చుంటే ఏమైంది? ఇది ఈ ఒక్క ఛాన్స్ తప్పితే ఈ అప్పట్లో ఎక్కడ నో ఛాన్స్. సో అందుకని మీకు టూల్స్ చాలా అవసరం, క్లారిటీ ఉండాలి దాని మీద. అయిపోతారా? నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఊరికే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసాము, బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాం కొద్దిగా. 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానండి బ్యాంక్ నిఫ్టీ. సో క్లారిటీగా చూపిస్తుండే సోపీనెస్ డౌన్ ట్రెండ్. ఈ రిబ్బన్ ఎంత క్లారిటీగా మారింది చూడండి. అలాగే ఇది ఎంత మారుతుందో చూడండి. ఈ మూడే ఈ కింద కాంబినేషన్ సింపుల్, ఇక్కడ వరకు సోపీనెస్ అప్ ట్రెండ్ చాలా క్లారిటీగా వచ్చిందండి, ఎక్సలెంట్ గా వచ్చింది ఇండికేటర్. మీరు దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, 9866829279. కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది, మీకు ఇంక ఫ్యూచర్ లో ప్రాబ్లం రాదు. అంటే నేను ఇప్పుడు దీన్ని మార్చడం లేదు, ఆయన బ్యాక్ వెళ్తున్నాను కాబట్టి మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను. చూడండి డౌన్ ట్రెండ్, మ్యాగ్నిఫిటీ డౌన్ ట్రెండ్, క్లారిటీ బ్రేక్అవుట్. సో ఎక్కడ ఇచ్చింది? ఇక్కడే ఇచ్చింది. సో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇవ్వదు. ఇది ఉందంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టే, ఇది పోలేదంటే పోయే పని అయితే ఇక్కడ వస్తుంది. అందుకని మనం ఏంటంటే దీని లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ మీరు తీసేయవచ్చు. దానికి ఎడ్యుకేషన్ పరంగా కూడా నేను క్లాస్ చెప్తాను మీకు, వీటిని ఎట్ట వాడాలని చెప్పి మీరు తీసుకున్నప్పుడు పర్సన్ టు పర్సన్ ఒక 2 hours క్లాస్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు రావచ్చు. ఒకటి మీకు నచ్చితే ఇండికేటర్ని మీరు నాకు కాల్ చేయండి. ఇంకొకటి మనసు ఈ మధ్య మన ఛానల్ చాలా రోజులు ఆపేసినాము, ఎందుకంటే కొంచెం వేరే సెబీ రిజిస్టర్ ఎగ్జామినేషన్ కి నేను ప్రిపేర్ అవుతూ నేను ఆపాను. ఇప్పుడు కూడా కొంచెం ఇంకొక 15-20 రోజులు కూడా మనకు అంత యాక్టివ్ గా ఉండదు. 1-2 ఇండికేటర్స్ నేను చెప్తాను, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ నా నెంబర్కి కాల్ చేయండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఇది బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన సోపీనెస్ వరకే చూడండి. సోపీనెస్ పనిచేసి ఆటోమేటిక్గా మిగిలిన మన ఇండికేటర్లు కన్ఫర్మేషన్ ఇస్తాయి. సోపీనెస్ ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇది సెన్సెక్స్, నేను 3 minutes లో పెట్టాను, ఎక్కువ టైం ఫ్రేమ్ కాదు. ఎంత బ్రేక్అవుట్ ఎంత క్లారిటీగా ఉంది. ఆ బ్రేక్అవుట్ ఇక్కడనే మీకు తెలుస్తుంది ఇది అప్ ట్రెండ్ లో ఉంది, అయినా కానీ సోపీనెస్ పోయినా తీసుకోవాలి. అంటే కొంచెం అప్ ట్రెండ్ వచ్చి మళ్ళీ వెనక రాకూడదని ఏం లేదు, వస్తుంది. సో మనకు ఈ రెసిస్టెన్స్ జోన్ ఉండే దగ్గర సోపీనెస్ ఉంటే మనం నెక్స్ట్ దానికే చూసుకోవాలి చెప్తే, మనం పైకి వెళ్తుంది బ్రేక్అవుట్ అవుతుంది అంటే బ్రేక్అవుట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో, అది 1-2 సందర్భాల్లో బ్రేక్అవుట్ వచ్చి మ్యాక్సిమం బ్రేక్ డౌనే అవుతుంది. మనం చూసినట్లో ఇంతవరకు బ్రేక్అవుట్ కాలేదు, ఇది బ్రేక్అవుట్ కానీ నెక్స్ట్ డే అయింది. అది కూడా మనల్ని ట్రాప్ చేసి కిందకి తీసుకొచ్చి బ్రేక్అవుట్ చేశాడు. ట్రాపింగ్ ఇది కన్సాలిడేట్ చేసుకున్నాడు, ట్రాప్ చేసుకున్నాడు, స్టాప్ లాస్లు తిన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొనుక్కున్నాడు చలోగా, అయినా మనకి ఇండికేషన్ వచ్చింది. ఇది చూడండి, ఈ క్యాండిల్ వచ్చినప్పుడు మనకి ఇండికేషన్ ఇది 3 minutes లో బై చేస్తున్నాడు.
సో క్లోజింగ్ లో చేసుకొచ్చి పైన పెట్టుకున్నాడు, పక్కన గ్యాప్ అప్ చేసి ఈ గ్రీన్ ఉంది బయింగే, కానీ గ్యాప్ ఇంత డౌన్ అవడం వల్ల కొంచెం బులిష్ గా మారేదానికి టైం పడుతుంది. కాబట్టి గ్రీన్ ఉంది, ఇది బయింగ్ అని, కానీ మన కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చాక తీసుకోండి నెక్స్ట్ డేకి. లేదు తీసుకున్నా 1-2 ఆ రోజుకి ఇచ్చేసుకోండి. ఇంత డౌన్ అయిన తర్వాత మనకు అప్ ట్రెండ్కే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి ఆ ముందు రోజు అంత ముందు రోజు పొజిషన్ ఏంటి దాన్ని, అది కదా కొంచెం అనాలిసిస్ చేస్తాం. చోపినెట్స్ అప్ ట్రెండ్ చూడండి, సైడ్ వేస్ ట్యాప్ చేశాడు, అయినా ఇక్కడ మనకేం పెద్దగా బెండ్ కాలేదు, మనకి ఇండికేషన్ ఏం రాలేదు, సైట్ కాలేదు, ఏమి కాలేదు. కాబట్టి ఇది ట్రాపింగ్ మనం అట్టనే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోలేము. వెయిట్ చేయటం ఆ రోజు ఏంటంటే గ్యాప్ అప్, ఇది మనం ఏం చేయలేము. గ్యాప్ అప్ మనకు అంటే కాకపోతే గ్యాప్ అప్ అయినప్పుడు మనం ఈ రేంజ్ తెలిసి ఆప్షన్ లో పెట్టుకుంటారు కాబట్టి ఆ రేంజ్ ఆప్షన్ ప్రైస్ తెలుసు కాబట్టి ఆ పైన ఓపెన్ కాగానే ఇమీడియట్ ఫస్ట్ మినిట్ మీకు 30 సెకండ్స్ లో పెట్టుకొని మీకు వెయిట్ చార్ట్ అయితే 30 మినిట్ గా వెయిట్ అయితే ఎంత కావాలి అది సార్. ఇప్పుడు లెంత్ ఎక్కువైంది, ఇక్కడ క్లోజ్ చేస్తాం సార్ మనం. సో ఇది ఇండికేటర్ సార్. నా మళ్ళీ ఇంకోసారి చెప్తాను, డిస్క్రిమినేట్ నేను సెబీరేష్ కాదు. మీరు ఇండికేటర్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి, 9866829279. సో నేను అలాంటి బై సెల్ రికమెండేషన్ చేయటం లేదు. మీకు ఏంటంటే మీకు ఇండికేటర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎడ్యుకేషన్ పర్పస్ గానే చూడండి. మీరు ఏమన్నా ట్రేడ్స్ తీసుకునే ముందు ఇండికేటర్ తీసుకున్నాక మీ సెబీ రిజిస్టర్ అన్లెస్ ఎవరన్నా మీ అడ్వైజర్ నుండి అడ్వైజ్ తీసుకోండి. ఇది ఇండికేటర్ పర్ఫార్మెన్స్ వరకే ఇప్పుడు మనం చేసిన, అది కూడా అయిపోయిన డేట్ లోనే తీసుకున్నాం, రన్నింగ్ కాదు. రన్నింగ్ మార్కెట్ ఎక్కడా లేదు. సో కాబట్టి మీరు అడ్వైజ్ తీసుకుని మీరు ట్రేడ్ చేయండి. దీని మీకు ట్రేడింగ్ లో రిస్క్ ఉంటుంది, మీరు డబ్బులు లాస్ అవుతాయి, ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ రెండూ ఉంటాయి. ఈ రిస్క్ ని మీరు బేర్ చేయగలిగితేనే మార్కెట్ లోకి ఎంటర్ అవ్వండి, లేకపోతే లేదు. అది మీ అడ్వైజ్ తీసుకున్న తర్వాతే మీరు తీసుకోవాలి, మీ ఓన్ గా చేయకూడదు. ఓకే చూడండి, ఇది సోపీనెస్ ఎంత ఫాల్ క్లారిటీగా ఉంది. సోపీనెస్ మనం ఇది లేకపోతే ఎలా ఉంటుందో మొత్తం మార్కెట్ నేను చూపిస్తాను. ఒకసారి చూపించి క్లోజ్ చేసేస్తాను. చూడండి సార్, ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది. మనకు ఎలా భ్రమ కలిగిస్తారంటే ఇదే విధంగా పెరిగిపోతుంది అని భ్రమ కలిగిస్తారు. ఎంటర్ చేస్తారు, 1-2 గంటల్లో మీకు కొట్టేస్తారు. మార్కెట్ పెరిగినట్టుగా అనిపించింది, మళ్ళీ కొట్టేస్తాడు. ఇక్కడ రివర్స్ అయింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు భయం బిగిన్ అవుతుంది. ఇది నిజమా కాదని దూరం వెళ్ళిపోతాం. దూరం వెళ్తే కానీ మళ్ళీ ఇరుక్కుంటాం. చూడండి ఈ కేసులోనే చూడండి, కొంచెం డిస్టెన్స్ లో ఎక్కడ ఎక్కామంటే మళ్ళీ అమ్ముకోలేము, మళ్ళీ బాగా వెళ్ళిపోతుందేమో అని మళ్ళీ మనం ట్రాప్ చేసి నింపేస్తున్నాక తీసుకెళ్లాడు. మీకు ఈ డేనే నేను తీసుకుంటాను ఎగ్జాంపుల్. ఈ డేనే ఒకసారి మన ఇండికేటర్ ఆన్ చేస్తాం. చూపినట్టు చూసారా, స్ట్రైట్ లైన్, ఆ ట్రైస్ లైన్ అంత వరకు మీకు ఎలాంటి ఇది లేదు మార్కెట్ లో. అనవసరం, మనం శుభ్రంగా క్లోజ్ చేసేసి బయటకు వచ్చేయాలి. అర్థమైంది కదా. సో ఓకే, ఇక్కడ క్లోజ్ చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.